11 సంవత్సరాల క్రితం ఉన్న ప్రభుత్వాలు వేరు. బీజేపీ గద్దెనెక్కినప్పటి నుంచి కార్మికుల మీద జరుగుతున్న దాడులు వేరు. కేవలం కార్పొరేట్స్ అనుకూలంగా మాత్రమే వాళ్ళు గద్దెనెక్కారు. కనీసం వేతనాలు సుప్రీంకోర్టు 26,500 ఇవ్వమని చెప్పినా కూడా వాళ్ళు దాన్ని సుప్రీంకోర్టు తీర్పును కూడా బేఖారత చేస్తూ వాళ్ళు మధ్యాహ్న భోజన పథకం వాళ్ళకి 3,000 రూపాయలు ఇస్తారయ్యా. 3,000 రూపాయలతో ఎలా బతకాలి కార్మికులు? అలాగే ఒక సెంటిమెంట్ తీసుకొస్తారు. హిందూ మతం అంటారు, ముస్లిం అంటారు, హిందూ ముస్లిం గొడవలు అంటారు. వీళ్ళు రాకముందు కూడా దేశం ప్రశాంతంగా ఉంది, అందరూ అన్యోన్యంగా ఉన్నారు. ఆయన ప్రధానమంత్రి మోడీ గారు గుజరాత్ లో ఆయనకున్న వ్యాపారస్తులను ప్రపంచం అన్ని దగ్గరలో పెట్టుబడులు పెట్టించి వాళ్ళ వ్యాపారస్తుల కోసమే ఆయన పనిచేస్తున్నారు తప్పితే ఇంకో ప్రజల కోసం అయితే ఆయన ప్రధానమంత్రిగా లేరు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రికి ఎక్కువ, ప్రధానమంత్రికి తక్కువ. కాబట్టి మనం తెలుసుకోవాలి, ఎవరు కార్మిక పక్షాన్ని నిలబడతారు, ఎవరు కార్పొరేట్ పక్కన నిలబడతారు తెలుసుకొని ఈ సమ్మె వాయిదా పడిన 40 రోజుల్లో మనం సన్నద్ధమయ్యి ఇంకా ఉవ్వెత్తున ఉద్యమం చేసి జూలై 9 నాటికి కేంద్ర ప్రభుత్వానికి ఒక చెంపబెట్టుగా సమ్మె చేయాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన ఈ సభకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కామ్రేడ్స్, ఇప్పుడు ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు సాగర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మిత్రులారా, ఈరోజు